రావట్లేదంటే అసలు టైం మామా ఎవరో కస్టమర్ వస్తున్నారు చూడు. నన్ను కాదు కస్టమర్ చూడు. నాకు ఒక చాయ్. ఎక్స్క్యూజ్ మీ. సూపర్ ఉంది చాయ్. అసలు ఏం కలుపుతారు ఇందులో? ఏం లేదండి, 1/2 లీటర్ పాలు, లీటర్ నీళ్లు, పంచదార, సరిపోను టీ పొడి, అంతే. రై ఆ పిల్లంత పొగుడుతుంటే మాట కలపడం కూడా రావట్లేదు. ఎందుకు అవుతుందిరా పెళ్ళి? మావా పో ఆ పాలలో నీళ్ళు కలుపుకో. హ్మ్. వీడు మారడు. ఆ కామం అంతా కప్పులో పడేలాగా ఉంది. చూడ మాప్రా బాబు. జరగట్టు. ఎంత? 20 రూపీస్. మీ పేరు? ఇందాక చాయ్లో ఏం కలుపుతారో చెప్పలేదు. పులిహోర బాగా కలుపుతాడండి. ఏంటి మా అమ్మాయి ముందు అలా మాట్లాడతావు? రై ఇలా మాట్లాడారు రాకే, ముదిరిపోయి నీ దగ్గర ఉంది. ఒరే నాతో ఈ వాదన ఆపి ముందు ఆ చేతులు పని చెప్పరా. మావా అది కాదురా, ఏదైనా పిల్లకి తాళి కట్టరా బాబు. ఏంటి కట్టేది బొంగు? నీ గట్టి పెళ్ళేసి అవ్వలేదు, నీ వరుసతో నాకు వచ్చి వచ్చింది. ఇంక ఈ చేతులకి ఎప్పుడు పనులు చెప్పేది? అది ముదిరిపోకముందే వస్తుందిలే. అమ్మాయి మళ్ళీ వస్తుంది మావా. ఏం కావాలి అడుగు. ఏం కావాలండి? और एक चाय. నీకేమైనా పిచ్చే ఏంటి? ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు అర్థం కావట్లేదు? అయినా నువ్వు నా లవ్ చేసింది రోజు గొడవ పడ్డానుకా? ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? ఇప్పుడు నువ్వు వస్తున్నావా లేదా? నువ్వేమైనా చేసుకో, నేనైతే ఇంక రాను. అయినా నీకున్న కోపానికి నీ మైండ్ సెట్కి లవ్ అనే సెట్ కాదు. నా లైఫ్లో నీ చాప్టర్ క్లోజ్. ఇంకా కాల్ చేయకు, బాయ్. నాకు కోపమా? ఇప్పుడు చెప్తున్నా విను. అసలు నీలాంటి అనుమానం ఉన్నోడితో ఇన్నాళ్ళు ఉండడమే చాలా గొప్ప. అనవసరంగా లవ్ చేశా. ఛా! పెట్రా ఫోన్. కంగారు పడుకు, కప్పుకి డబ్బులు ఇస్తా. ఓకే. నాకు హెల్ప్ చేస్తావా? ఏంటండి ఇక్కడికి తీసుకొచ్చారు? మీరు వాడిని కొట్టాలి. అదే మీరు నాకు చేసే హెల్ప్. ఎందుకు కొట్టాలండి? ఎందుకు ఏంటి అడగండి, కొట్టాలి అంతే. వారెవరో ఏంటో తెలీదు. ఇప్పుడు నేను వెళ్ళి అన్ని కొట్టానుకో, రేపు నా షాప్ మీద తీసుకొస్తాడు. నా పరిస్థితి ఏంటప్పుడు? తాడి పెరిగినట్టు పెరగవు. సిగ్గుగా లేదా ఇలా మాట్లాడడానికి? అది కాదండి. బాబోయ్, నువ్వు వద్దు, నీ హెల్ప్ వద్దు. పద వెళ్దాం. ఏయ్ ఏంటే, నన్ను కొట్టడానికి మీ అంకుల్ని తీసుకొచ్చావా ఏంటి? ఎక్కువ నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఓకే అంకుల్.
నన్ను అంకుల్ అని కూడా పిలవకండి. ఆ, అయ్యో సారీ అన్నా. నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఓకే అంకుల్. నన్ను అంకుల్ అని కూడా పిలవకండి. ఆ, అయ్యో సారీ అన్నా. అన్నా అని కూడా పిలవకండి. నా పేరు నాగభూషణం. ఏం భోషణం? నాగభూషణం. అదేం పేరన్నా? అదిగో మళ్ళీ అన్నా అంటారు. ఓకే ఓకే కూల్ డౌన్. అది సరే కానీ ఎందుకని నన్ను అన్న అంకుల్ అని పిలవకూడదు అంటున్నారు? అసలే పెళ్లి కావాల్సిన ఉండండి, ఇంకా పెళ్లి కాలేదు. ఇంకా మీలాంటి అందమైన అమ్మాయి కూడా నన్ను అన్నా అని పిలిస్తే నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు? మీరు చేసుకుంటారా? ఓ హోల్డ్ ఆన్. ఎందుకంత ఆపుకోలేకపోతున్నారు? కొంపతి షుగర్ ఏమైనా ఉందా ఏంటి? ఓకే అండి, స్లోగానే మాట్లాడతా. నాకు బీపీలు షుగర్లు ఏమీ లేవు. ఓకే బుష్. సరే కానీ నన్ను నెక్స్ట్ అన్నందుకు కొట్టావా లేదా నిన్న అంకుల్ అన్నందుకు కొట్టావా? మీకోసమే కొడదామా వద్దా అని క్లారిటీ కోసం ఆలోచిస్తున్నాను. కానీ ఈ లోపు వాడు అంకుల్ అనేశాడు. ఇంకా క్లారిటీతో కొట్టేశాను. ఓకే భూషణం అంకుల్, మీకు ఇంకా ఎందుకు పెళ్లి కాలేదు? మీకు దండం పెడతానండి, దయచేసి అంకుల్ అని పిలవకండి. మీకు పుణ్యం ఉంటుంది. సారీ అలవాట్లో పొరపాటు. ఎందుకు పెళ్లి కాలేదో చెప్పండి. మా బాబు పెద్ద పిసినారండి. కట్నంకి ఒక కృతిపడి వచ్చిన ప్రతి సంబంధాన్ని రిజెక్ట్ చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు కట్నం వద్దంటున్నా అమ్మాయిలు దొరకట్లేదు. కొంతమంది అమ్మాయిలు అయితే మొహం మీద ముదిరిపోయిన సెన్సార్ మాటలు. వద్దులేండి, బాగోదు. భూషణం గారు, మీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమైంది. కంగారు పడకండి, పెళ్ళి అయిపోద్ది. మా పక్కింటి ఆంటీకి కూడా ఇంకా పెళ్లి కాలేదు. మాట్లాడమంటారా? వద్దులేండి, ఈ మధ్య ఓ అమ్మాయిని ఇష్టపడుతున్నా. అవునా? నిజమా? మీరు షాక్ అయినట్లేదు, ఎక్కిరిస్తున్నట్టుంది. అలా ఏం లేదు. నిజంగానే ఇష్టపడుతున్నావా? పేరేంటి? ఎవరా అమ్మాయి? తెలీదండి, చాలా రోజుల నుంచి దూరం నుంచి చూసి ఇష్టపడుతున్నా. ఎప్పుడు మాట్లాడాలని ట్రై చేసినా కుదిరేది కాదు. ఈసారి కనిపిస్తే మాట్లాడే. అడగాలనే ఉంది, కాకపోతే కాకపోతే ఆ అమ్మాయికి నాకు ఏజ్ డిఫరెన్స్ ఉందండి. ఎంత ఉండొచ్చో? జస్ట్ కొంచెమేనండి. కొంచెమే ఎంత? ఓ 5, 6, 7, 8, 9, 10. 10 ఇయర్సా? ఇదిగో భూషణం, 10 ఏళ్ళు గ్యాప్ అయ్యా. ఒక జనరేషన్ పుట్టి స్కూల్కి వెళ్ళే వయసు అది. ఇటు రావయ్యా. అది సరే కానీ మనలో మన మాట, తమరి వయసు ఎంత ఉండొచ్చో? ఎవరికి చెప్పనులే, చెప్పయ్యా, సీక్రెట్ మెయింటైన్ చేస్తా. 35, 6, 7, అటు ఇటుగా 37 అండి. అటా ఇటా? ఇటే 37. 37? ఇంకో 3 ఏళ్ళు ఆగితే 40 అయ్యా. వామ్మో, నువ్వు మామూలుడు కాదు భూషణం. అయినా ఈ వయసులో పెళ్లి చేసుకుని ఏం చేద్దామని? అందరిలాగే అన్నీ చేద్దామని. అన్నీ అంటే? అన్నీ అంటే అన్నీ. బాడీలో పార్ట్స్ అన్నీ సరిగ్గానే పనిచేస్తున్నాయా? అదేంటండి అంత మాట అనేసారు? క్యాజువల్గా అడిగానయ్యా భూషణం, తప్పుగా తీసుకోకు. మంచి బాడీ అండి. ఆ పాలైన కల్తీ అవుతాయి కానీ ఈ బాడీ కల్తీ కాదు. బాడీ మంచి కండిషన్లో ఉంది. అంటే? అదే హెల్త్ కండిషన్. నీ సిన్సియరిటీ నాకు బాగా నచ్చిందయ్యా భూషణం, కానీ ఏజ్ గ్యాపే తేడా కొట్టేస్తుంది. ప్రేమగా బతకడానికి ఏజ్తో సంబంధమే ఉంటుందండి. ఈ కైండ్ ఆఫ్ ఎమోషనల్ డైలాగ్స్ చెప్పకు, నీ ఫేస్కి అస్సలు సెట్ అవ్వదు. ఈ ఏజ్ గ్యాప్ ఉంది చూడు, అదంతే, మారదు. కరెక్టే కానీ ఎంతమంది అమ్మాయిలు ఏజ్ గ్యాప్ ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవట్లేదండి. ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా చూస్తున్నాం. కొంతమంది అమ్మాయిలు అయితే డైరెక్ట్గా బాయిల్డ్ హెడ్ ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. వాటితో పోలిస్తే నేను బెటరే కదండి. అలా చూడొద్దు, ఒరిజినల్ అండి. ఓకే, అంటే నీ ఉద్దేశం ఏంటి? ఏజ్ గ్యాప్ ఉన్న అమ్మాయిలు పెళ్లి చేసుకుంటారని? అలా అని కాదు, అలాంటి వాళ్ళు దొరికితే బాగుంటుంది కదా అంటున్నా. పైగా నచ్చిన అమ్మాయి దొరికితే ఇంకా అదృష్టం కదా. వాళ్ళ దురదృష్టం. అలా అనకండి, మీరే ఏదో ఒక ఐడియా చెప్పండి. ఏమోనయ్యా భూషణం, నీ ట్రై అయితే నువ్వు చెయ్యి, జరిగేదేదో జరుగుద్ది. ఎవరు అదృష్టవంతులో దురదృష్టవంతులో పైవాడికే తెలియాలి. వస్తాను. బిల్ ఎంత? పర్లేదులేండి. పర్లేదేంటి? కొంపతీసి ట్రై చేస్తున్నావే ఏంటి? అయ్యో అలా కాదండి, జస్ట్ ఫ్రెండ్లీగా. అంకుల్ ఫ్రెండే, ప్యాకెటే. అదే తమ్ముడే, ప్యాకెటే. వస్తాను అంకుల్. మీరు ఊరికి అలా అంకుల్ అనేకండి. బాగుందయ్యా భూషణం, బాయ్. తాడు పెరిగినట్టు పెరిగావు, పర్లేదు.
బెడ్రూమ్లో బల్బులు బిగియడానికి పనికొస్తావు. నేను నువ్వే. బాయ్. అయ్యో మేడం మర్చిపోయినట్టున్నారు. ఛీ, లైన్ వేయడం రాదంటూనే బాగానే లైన్లు ఎడుతున్నావుగా. నిన్నేదో అనుకున్నారా, నువ్వు ఐటమ్ రాజావే. ఊరుకో మావా. మామ మర్చిపోయి అమ్మాయి స్పెట్స్ మర్చిపోయింది. దీన్ని ఆ అమ్మాయి జ్ఞాపకంగా పెట్టుకొని బతికేసాయి. ఎందుకంటే ఏజ్ గ్యాప్ ఉన్నాడు అని ఎలాగూ చేసుకోదు. ఏహెచి నోటికి ఎంత వస్తే అంత వాగుతావు దరిద్రపు మావా. ఏయ్, అంతకు మించి ముందెళ్ళకు. ఇక్కడే ఉంటుందేమో, వెళ్ళి చూడు. ఆల్రెడీ ఎతికా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. ఇదే ఛాన్స్, ఇంటికెళ్ళి ఇచ్చారా అంతే అంటావా? అంతే, లేకపోతే ఆ బాత్రూమే గతి. నీ భూషణం గారు మీరేంటి ఇక్కడ? సరే సరే లోపలికి రండి. ఆ భూషణం గారు ఈయన మామూలు స్పీడ్ లేడుగా. తీసుకోండి. మీ ఇల్లు చాలా బాగుందండి. థ్యాంక్ యూ భూషణం గారు. అవును, ఇంతకీ అమ్మాయిని కలిసారా? కలిశానండి. ఈసారైనా చెప్పారా లేకపోతే మొహం ముడుచుకొని మౌనంగా ఉండిపోయారా? మీరేంటండి బాబు నా మీద అంత పగబట్టేశారు. అలా ఏం లేదు, చెప్పేస్తే ఒక గోల్ అయిపోద్ది కదా, మీకు కూడా క్లారిటీ వచ్చేస్తుంది. అందుకే అంటున్నా. మీరు ఫీల్ అయితే సారీ అండి. చెప్దామని వెళ్ళాను కానీ ఇంతలో ఆగండి, ఇంతకీ మీరెందుకు వచ్చారు? అది ఇందాక మీరు స్పెట్స్ మర్చిపోయారండి మా కఫేలో, అది ఇద్దామని వచ్చాను. అవును, అసలు మా ఇల్లు మీకెలా తెలుసు? అది అబ్బా, మీరు గోకుడు ఆపి తొందరగా చెప్పండి, అసలే నేను బయటికి వెళ్ళాలి. అది ఇప్పుడు నేను చెప్పబోయే మాటలకి మీరు కోపడకండి. ఏంటో చెప్పండి. నేను చాలా రోజుల నుంచి ఫాలో అవుతుంది. నేను ప్రతిరోజు సైట్ కొడుతుంది. ఇష్టపడేది కూడా మిమ్మల్నే అండి. ఓయ్ అంకుల్, ఏం మాట్లాడుతున్నావు? నీకు మత్తుండే మాట్లాడుతున్నావా? నువ్వేంటి, నీ ఏజ్ ఏంటి, నన్ను ఇష్టపడ్డమేంటి? ఇదిగో భూషణం అంకుల్, పద్ధతిగుండా చెప్తున్నా. ప్లీజ్ అండి అంకుల్ అనకండి. బొక్కలే, అంకుల్ని అంకుల్ అనకుండా హ్యాండ్సమ్ అంటారా? అసలు నువ్వేంటి, నీ ఏజ్ ఎంత? నీకు నాకు సెట్ అవుతుందని ఎలా అనుకున్నావు? అలా కాదండి యామిని గారు. నా పేరు కూడా ఎలా తెలుసు నీకు? మీరేం జాబ్ చేస్తున్నారో కూడా నాకు తెలుసండి. అరే భూషణం, మర్యాదగా కోపం తెప్పించుకుంటా బయటికెళ్ళు. అయ్యో ప్లీజ్ అండి, పెళ్లి కావాల్సిన వాళ్ళం, అలా ఆవేశపడకండి. ఓర్ నాయనా, ఇలా తగులుకున్నావేందయ్యా? ఏదో చాయ్ బాగుందని రోజు నీ షాప్కి వచ్చిన పాపానికి పెళ్ళంటావు. ఏంది సామి? అలా కాదండి, అంటే నేను అది చెప్పు. అంటే నేను చెప్పు చెప్పు. నేను అదే చెప్పు. చెప్పు, ఏమనుకుంటున్నానంటే విసిగించుకో. అది పెళ్లి చేసుకుందామండి, ఒపనైపోద్ది. అరే భూషణం, అసలే మండిపోయున్నా పెళ్లి గిల్లి అన్నావంటే పగిలిపోద్ది చూడు. ఒక్క 10 minutes టైం ఇస్తే మాట్లాడేసి వెళ్ళిపోతాను కదా. అసలు నేను నీకెందుకు టైం ఇవ్వాలి? నువ్వు చెప్పే సోదంతా నేను ఎందుకు వినాలి? అట్లీస్ట్ మీకు హెల్ప్ చేసిన పర్సనల్ ఆయన గుర్తించి ఒక్క 10 minutes టైం ఇవ్వచ్చు కదా. ఏంటో చెప్పు. ఫస్ట్ మీరు ప్రశాంతంగా కూర్చోండి, మాట్లాడుకుందాం. నించుంటే చెప్పవా? దయచేసి ఆవేశపడకుండా మనం మాట్లాడుకుందామండి. అసలేం చెప్తారు భూషణం గారు? ప్లీజ్ అండి ప్రశాంతంగా కూర్చోండి. ముట్టుకోద్దు, ముట్టుకోద్దు. ఓకే ఓకే ఓకే. చెప్పు, ఏంటో చెప్పు. చూస్తావేంటి, ఏంటో చెప్పు. నా గోడేదో నేను చెప్పుకుంటానండి. అయినా అసలు నీకు మాట అడుగుతాను, అసలు ఏజ్ గ్యాప్ ఉన్నోడిని ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? జస్ట్ క్యాజువల్గా అడుగుతున్నా, ఏజ్ గ్యాప్ ఉన్నోడిని ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? ఎందుకంటే తొందరగా ముసలోడైపోతాడు. పొరపాటున వాడు మంచాన్ని పడ్డాడంటే ఆడు బ్రతికినంతకాలం చాకరీ చేసుకోవాలి. అంతోపిక నాకు లేదు. అస్సలు ఏజ్ గ్యాప్ ఉన్నోళ్ళని పెళ్లి చేసుకుంటే ఎన్ని లాభాలున్నాయో తెలుసా? మీరు తిడితే పడతాను, కొడితే పడతాను, మీ మూడు స్వింగ్స్ వల్ల అష్ట నష్ట కష్టాలు పెట్టినా భరిస్తాను. పబ్లిక్లో కలిసి వెళ్ళినప్పుడు నువ్వు నా పక్కన ఉన్నంతసేపు నీ అందం ఎన్హాన్స్ అయ్యిద్ది తప్పితే తగ్గిపోదు.
ఇక మీదట నేను సంపాదించాల్సిన అవసరం కూడా లేదు. ఉన్నదంతా ఖర్చు పెట్టేసినా తరగనంత వచ్చేస్తూ ఉంటుంది. అయినా మీరు ఎంగేజ్ ఉండి పెళ్లి చేసుకుంటారు. ఇద్దరి మెంటాలిటీ ఒకేలా ఉంటుంది. కోపం అన్కంట్రోలబుల్ అయిపోతుంది. వాడు నిన్ను పోషించడానికి నా శంకలు నాకాలి. ఉన్న కాస్త టైము సంపాదించడానికే సరిపోతుంది. నీకు టైం ఇవ్వలేడు. వాడి టెన్షన్స్లో నిన్ను లవ్వు చేయలేడు. ఇంకా కేరింగ్ అంటావా, దేవుడికే ఎరుక. అదే ఏజ్ గ్యాప్ అనుకో, అన్నీ రెడీగా ఉంటాయి. డబ్బులుంటాయి, టైం ఉంటుంది, లవ్ ఉంటుంది, నువ్వు అనుకున్నట్టు కేరింగ్ కూడా ఉంటుంది. రేపు నువ్వు గయ్యాల దానిలో అరిచినా ఆడు నేను చిన్న పిల్ల ట్రీట్ చేయగలడు. ఎందుకంటే ఏజ్ గ్యాప్ ఉంటుంది కదా, పైగా పెద్దోడు, కూసింత సహనం కూడా ఉంటుంది. అంచేత మనం పెళ్లి చేసుకుందాం, చక్కగా కలిసి ఉందాం. మీరు ఓకే అన్నారనుకో, ఇవాళ రేపో కాపురం కూడా పెడదాం. కలుసుందాం. ఓకే, కలిసుండాలంటావైతే భోజనం బద్దలైపోద్దే. ఆషాఢ మాసం ఆఫర్లు ఇస్తున్నావు నువ్వు నాకు. కొంపతీసి నన్ను డబ్బు కోసం ముసలోళ్ళు చేసుకుంటున్నారు చూడు, సోషల్ మీడియాలో వైరల్ అయ్యారే, అలాంటి అమ్మాయి అనుకుంటున్నావా? అలాంటి ఆలోచనలుంటే మానే. నా దగ్గరికి వచ్చి ఇలాంటి కబుర్లు చెప్పకు, నీకే మంచిది. నిన్ను తీసుకెళ్ళి ఒకరిని కొట్టించిన దాన్ని నిన్ను ఇంకొకరితో కొట్టించినా? మీరు కొట్టించినా కొట్టించకపోయినా మీరంటే నాకు ఇష్టం అండి. మీరు ఛాయ్ తాగటం ఆపద్దు, నేను ట్రయల్ చేయడం కూడా ఆపను. ఇంత జరిగిన తర్వాత కూడా నీ షాప్కి వచ్చి నేను ఛాయ్ తాగుతా అనుకుంటున్నావా? మిమ్మల్ని ఫాలో అవటంలో మీ నీడైనా మిమ్మల్ని వదిలేస్తున్నావు కానీ నేనైతే వదలలేనండి. సో మీరు ఏదో ఛాయ్ కొట్టుకెళ్ళి అక్కడ ఛాయ్ తాగినా సరే నేను అక్కడికి కూడా వస్తా. అక్కడ ఇక్కడ ఎందుకులే అని చెప్పి మన ఛాయ్ కొట్టుకే వచ్చారనుకోండి, ఇద్దరి టైం చాలా సేవ్ అవుతుంది. యామిని గారు, నేను మిమ్మల్ని వదులుకోలేనండి. ప్లీజ్ ట్రస్ట్ మై ఫీలింగ్స్. ఒరే భూషణం, వదిలేస్తే కన్విన్స్ చేసేలా ఉన్నావే. నువ్వు బయటికి పోరా ఫస్ట్. అలా కాదండి, ఒకసారి నేను చెప్పేది వినండి. నువ్వు ఎక్కువ మాట్లాడుకో. లే పైకి లే. లే మిమ్మల్ని ఒకటి అడగచ్చా? అడుగు. మీకెందుకు బ్రేకప్ అయింది? అది నీకు అవసరమా? మీరు మటుకి తెలియని వాళ్ళు హెల్ప్ అడగచ్చు, హెల్ప్ చేసినాక మీకెందుకు అంటారా? భలే ఉందండి మీ క్యారెక్టర్. క్యారెక్టర్ గురించి నువ్వు మాట్లాడుకు. నీ లిమిట్స్ నువ్వు క్రాస్ చేస్తున్నావు. నేనేం తప్పుగా మాట్లాడలేదండి, తెలిసిన వ్యక్తిగా అడుగుతున్నా ఎందుకు విడిపోయారని. మా ఇద్దరికి సెట్ కాలేదు. ఏం సెట్ కాలేదు? ఎందులో సెట్ కాలేదు? అసలు దేనికోసం విడిపోయారు? చెప్పండి యామిని గారు, ఎందుకు విడిపోయారు? లవ్ అనేది నా ఒక్కరి సైడ్ ఉంటే సరిపోదు కదా, ఇద్దరు సైడ్ ఉండాలి. అక్కడ అది లేదు. డిపెండెన్సీ ఉండేది, కేరింగ్ ఎత్తుక్కోవాల్సి వచ్చేది. అన్నింటికి మించి అనుమానం ఎక్కువగా ఉండేది. అందుకే నా కోపానికి వాళ్ళు చెప్పాను. డిసైడ్ అయ్యి డెసిషన్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఏమైతే ఇస్తానంటున్నానో మీరు అక్కడ అవి లేవని విడిపోయారు. అయినా ఏజ్ అనేది జస్ట్ నెంబర్ మాత్రమేనండి. ఈ ఏజ్ గ్యాప్ మ్యారేజ్లు ఇప్పుడేం కొత్త కాదు, ఎప్పటి నుంచో అవుతున్నాయి. మీ అమ్మా నాన్న చేసుకోలేదా? మా అమ్మా నాన్న చేసుకోలేదా? అలా చేసుకుంటేనే కలిసి ఉండగలం. అదే జీవితం. భూషణం గారు, మీరు ఎన్నైనా చెప్పండి, మన ఇద్దరికీ సెట్ కాదు. మీరు బయలుదేరండి. ఓకే అండి, నేను వెళ్తాను. ఈ ప్రపోజల్ గుర్తుపెట్టుకొని మన చాయవాలా షాప్కి రాకుండా మటుకు ఉండొద్దు. నేనంటే ఇష్టం లేని అమ్మాయిని బలవంతం పెట్టే గుణం కాదండి నాది. మీరు ఇష్టపడే వరకు మిమ్మల్ని వదలను. అవసరమైతే అడుక్కుంటాను, లేకపోతే జిడ్డుగా అతుక్కుంటాను. బాయ్. రే భూషణం, ఎలా తగులుకున్నావేందయ్యా నా ప్రాణానికి? అప్పుడనగా వెళ్ళావు, ఇప్పుడు వస్తున్నావు, ఏమైందిరా? ఆ పిల్ల మనకు పడదు మావా. తోసేయాల్సింది, పడిపోయేది. నీ ఏమైంది? ఏజ్ గ్యాప్ ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఇష్టం లేదంట. మొహం మీద ఒరైతొరే అంటుంది మావా. అవునా? పైగా రిక్వెస్ట్ చేస్తున్నా ఒప్పుకోవట్లేదు. అబ్బా, ఆ పిల్లకి అంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే మనకెంత ఉండాలి మావా? అసలు నీకు ఈ వయసులో ఈగోలేంట్రా? 40కి దగ్గరలో ఉన్నావు. 10 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే సిగ్గు, మానం, భయం అన్నీ వదిలేయి. నీకు ఆ అమ్మాయి అవసరమైతే ఆ అమ్మాయిని అడుక్కో, కావాలంటే కాళ్ళు పట్టుకో, అంతేగాని ఆ అమ్మాయిని వదలకు. రే టీ. వీడే ఆ పిల్ల ఎక్స్. ఏంటి వీడా? ఏ అవకూడదా? మీకుందా? ఆగండ్రా,
మా వాళ్ళు వస్తున్నారు. మీ షాప్ ఏడు ఎలా ఉంటుందో చూస్తా. నేను చూస్తా ఎంతమంది వస్తారో. తెలుసుగా మా బాబాయ్ డిఎస్పి. ఇక్కడ నుంచి వెళ్ళలేదనుకో ఎన్కౌంటర్లో పోతావు. పో. సారీ భూషణం గారు, నా వల్లే అయ్యో ఇదంతా. పర్లేదండి, అయినా మీరు మళ్ళీ వస్తారనుకోలేదు. వచ్చేలా మాట్లాడారు కదా. అయితే నేను మిమ్మల్ని ట్రై చేసుకోవచ్చా? అదే ఎన్కౌంటర్లో పోతా. సారీ అండి. చాయ్ ఒకటి పంపండి. సరే అండి. మ్. ఇంకేంటండి? మీరే చెప్పాలండి. నేను చెప్పాల్సిందంతా చెప్పేశాను. మొత్తం మీ చేతిలోనే ఉంది. నైట్ అంతా ఆలోచించాను. ఒక రకంగా ఏజ్ పెద్ద మ్యాటర్ కాదనుకోండి, కాకపోతే ఈ లుక్కి నేను ఎలా సెట్ అవుతానా అని. కావాలంటే హెయిర్ స్టైల్ మార్చేద్దామండి. ఆ, అంత దారుణాలు నేను చూడలేనులేండి. ఏదో ఒకలా అడ్జస్ట్ అయిపోతాను. ఇక్కడి నుంచి చాయ్ కలిసి పెట్టుకున్నా. అంటే ఒప్పేసుకున్నారా? ఒప్పుకున్నట్టే, కానీ కొన్ని కండిషన్లు ఉన్నాయి. ఏంటో? కొంతసేపు అయ్యాక బస్ స్టాండ్కి రండి, కలిసి మాట్లాడుకుందాం. ఏ ఇక్కడ మాట్లాడకూడదా? కూడదు. మ్. ఏంటి 1 అవర్ అయి రమ్మంది, ఇక్కడ చూస్తేనేమో ఇంకా రాలేదు. ఫోన్ చేద్దామంటే ఈ నెంబర్ కూడా లేదు. ఎలా అబ్బా? ఏంటండి ఇంత లేట్గా వచ్చారు? లేట్ అయింది, ఇప్పుడేంటి వెయిట్ చేయలేవా? అయ్యో అలా కాదండి, మీరు ముందుగా టైం చెప్పుంటే నేను అప్పుడే వచ్చేవాడిని కదా. నాతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలంటే ఇలాంటివి తప్పవు మరి. షాక్ అవ్వకు. కండిషన్ నెంబర్ 1 ఇదే. క్వశ్చన్ చేయొచ్చా అండి? చెయ్యొచ్చు, కానీ నాకు నచ్చినప్పుడే ఆన్సర్ చేస్తాను. అప్పుడు నేను వినిపించుకోకపోతే? ఇంకెప్పుడు చెప్పను. అంత వైలేషన్స్ వద్దులేండి. మీ కండిషన్స్ నాకు అన్నీ ఓకే. గుడ్. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామండి? ఏ చెప్తే కానీ రావా? మీరు చెప్పకపోయినా వస్తాననుకోండి. మరి ఎందుకీ క్వశ్చన్లని? పదా తెలుసుకుందామని అంతే. తెలుసుకొని ఏం పీక్తావు? వచ్చేదోటి పీకుతామండి. ఇదిగో, అసలు ఈ విధంగానే అస్సలు మాట్లాడకూడదు. నేను ఎక్కడికి తీసుకెళ్ళినా, చివరికి ఏట్లోకి తీసుకెళ్ళినా బ్లైండ్గా వచ్చేది, అంతేకాని ఇలా ఆరాలు తీయకూడదు. తెలుసుకోకూడదు అంటారు. కూడదు. ఎందుకో? ఎందుకంటే ప్రేమ, హోప్ ఈ 2 రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండడానికి చాలా ఇంపార్టెంట్. అందుకే. సో నమ్మకంతో వచ్చేయాలంటారు. అంతే. ఇదే కండిషన్ నెంబర్ 2. పదా అక్కడ టీ తాగుదాం. మన కెఫే ఉంది కదండి. ఉందిలే, పెద్ద స్టార్ బక్స్. అప్పుడప్పుడు ఇలాంటి బడ్డీ కొట్లో కూడా తాగలయ్యా భూషణం. పదా. భయ్యా దో చాయ్. ఎలా ఉంది? నిజం చెప్పాలంటే మన షాప్లో కంటే బాగుంది కదా. సో అర్జెంటుగా టేస్ట్ మార్చు. అదేంటి మరి, మీరు మన దగ్గర చాలా బాగుంటుందంటారు కదా టీ. అదా, ఏదో మీలాంటి వాళ్ళని హట్ చేయడం ఎందుకులే అని అలా చెప్పానంతే. పైగా నీ షాప్ దగ్గర ఎక్కువ కస్టమర్స్ కూడా ఉండరు. నాకు కూర్చోడానికి ప్లేస్ ఉంటుంది, ఫోన్లు మాట్లాడుకోవడానికి ప్రైవసీ కూడా ఉంటుంది. అందుకే రెగ్యులర్గా వచ్చేదాన్ని. అర్జెంటుగా మావతో చెప్పి టేస్ట్ మార్చేస్తా ఇంకా. ఇంకేంటయ్యా భూషణం? అవును, మీ గురించి ఏం చెప్పలేదు? నా గురించి చెప్పడానికి పెద్దగా ఏం లేదయ్యా. కట్నం ఇవ్వడానికి అమ్మ నాన్న చిన్నప్పుడే ఎక్స్పైర్ అయిపోయారు. నీలాంటి వాళ్ళు వచ్చి కట్నం అడిగితే మా బాబాయ్ రెడీగా ఉన్నాడు జైల్లో వేయడానికి. మంచైనా చెడైనా నాకు అన్నీ ఆయనే. ఇదిగో భూషణం, చిన్నప్పటి నుంచి నాకు మంచి మొగుడు వస్తాడని ఆశపడ్డాను, కానీ నీలాంటి అంకుల్ వస్తాడని అస్సలు అనుకోలేదు. బాగా చూసుకుంటావు మరి? మీ ప్రేమను మీరే మర్చిపోయేలా చూసుకుంటానండి. కొంప తీసి గ్లాస్ నెత్తి మీద కొట్టి మతమార్పు వచ్చేలా చేస్తావా ఏంటి? అయ్యో, నేనంత వైలెంట్ కాదండి. యామిని గారు, ఏంటి ఇక్కడికి తీసుకొచ్చారు? పదండి,
హెచ్ఐవీలు, బీపీలు, షుగర్లు, కిడ్నీలు అన్ని టెస్టులు చేపిస్తా. సరిగ్గా ఉన్నాయో లేదో చూస్తా. అవన్నీ నాకెందుకండి? రేపు పొద్దున నువ్వు పుసుకుని పోతే హెచ్ఐవి వస్తే వామ్మో భూషణం చాలా ఘోరం జరిగిపోద్ది. యామిని గారు నాకు అన్నీ బాగానే పనిచేస్తున్నాయండి. నాకు ఈ టెస్ట్లు అంటే చిన్నప్పటి నుంచి తెలియని ఫోబియో అండి. ప్లీజ్ మీకు దండం పెడతా, నాకు ఇవన్నీ వద్దండి. వద్దంటున్నావేంటి? కొంపదీసి హెచ్ఐవి ఏమైనా ఉందా? అందుకే పిల్లొద్దంటున్నావా? బాబోయ్, నాకు కుక్సిప్టమే రాదు, ఇంకా హెచ్ఐవి ఎక్కడి నుంచి వస్తుంది? సరే పద. భయ్యా 2 బోండాలు కొట్టు. అవును భూషణం గారు, మీరెందుకు టెస్టులు ఒప్పుకోలేదు? నిజంగా చెప్తున్నానండి, నా బండి మంచి కండిషన్లోనే ఉంది. కాకపోతే నాకు ఈ టెస్ట్లు అంటే భయం అండి బాబు. ఆ భూకేల సినిమాలో వేణుమాధవ్కి రిపోర్ట్స్ ఇస్తారు చూడండి, వాడి క్యాన్సర్ అని తేలింది. చివరి క్లైమాక్స్లో ఏం జరిగింది? రిపోర్ట్ సింపుల్గా చేంజ్ అయ్యని చెప్పేశారు. వాడికి దోల తీరిపోయింది. అందుకే నాకు అవంటే భయం అండి. దయచేసి మీకు పుణ్యం ఉంటుంది, ఇట్లాంటి ఏ టెస్టులు పెట్టకండి. భయ్యా ఎంత? 100 रुपये క్యూఆర్ కోడ్ ఉందా? उधर है। ఓకే. భూషణం, నువ్వు ఇంతకు ముందు ఎవరిని లవ్ చేయలేదా? ఇదివరకు చేశానండి, బట్ సెట్ కాలేదు. ఏంటి, నీకు లవ్ స్టోరీ కూడా ఉందా? అదేంటండి బాబు, ఉండకూడదా? అలా అని కాదు, జస్ట్ క్యాజువల్గా అడిగాను అంతే. అప్పట్లో ఉండేది, కుదరక విడిపోయాం. ఏం కుదరలేదు? ఎందుకు కుదరలేదు? అసలు ఎందుకు విడిపోయారో చెప్పు. మీరు నన్ను జడ్జ్ చేయనంటే చెప్తా, లేకపోతే చెప్పను. నేనేం చేయంగాని చెప్పు. చెప్పు, ఎంతసేపు? చెప్పు, మౌనంగా ఉంటావెందుకు? ఏం లేదండి, నాకు కొంచెం పిసినారితనం ఎక్కువ. అది నీ మొహం చూస్తేనే తెలుస్తుందిలే. దానికి తోడు నాకు తగ్గట్టుగా ఓ పిసినారి తగిలింది. ఇద్దరం ఒకరోజు వాళ్ళ ఇంట్లో కలుద్దాం అనుకున్నాం. దానికి తనేమందంటే, మా నాన్న పనుకున్నాక కాయిన్ వేస్తాను, ఆ కాయిన్ నుంచి వచ్చిన సౌండ్ని సిగ్నల్గా అనుకుని పైకి రా అంది. మరి వెళ్ళావా? వెళ్ళలేదండి, నేను ఆ రోజు రాత్రంతా కాయిన్ ఎత్తుకుంటూ కిందే ఉండిపోయాను. మరి ఆ నెక్స్ట్ డే అమ్మాయి ఏమనలేదా? ఆ అమ్మాయి ఉందో తెలుసా అండి? ఒరే ఇడియట్, ఆ కాయిన్కి దారం కట్టి కింద విసిరాను, సౌండ్ రాగానే పైకి లాగేసా అందండి. ఒరే భూషణం, భలే తగులుకున్నారా మీరు. నన్ను మించిన పిసినారు నాకు వద్దనిపించిందండి, అందుకని విడిపోయాం. ఆ అమ్మాయి వీడికి పడిన దగ్గర నుంచి వ్యాపారాన్ని వదిలేశాడు. ఏం బాగుపడతావురా నువ్వు ఇంకా? ఓకే అమ్మి, ఇంక నువ్వు కాలు పెట్టేస్తే నేను బిజినెస్ చూసుకుంటాను. మామ ఇప్పటికీ అల్లాడుతున్నాడు. ఓకేనా? ఓకే భూషణం, బాయ్ అమ్మి. బాయ్. ఏం మామ నీ బాధ? పెళ్లి చేసుకుని ఎంకరేజ్ చేసి నువ్వే ఇప్పుడు పెళ్లి దాకా తీసుకెళ్తుంటే క్రిటిసైజ్ చేస్తున్నావు. ఎంకరేజ్ చేశాను సరే, కానీ కాస్త షాప్ మీద ఫోకస్ పెట్టరా. ఉండు మామ, ఏమని మళ్ళీ కాల్ చేస్తున్నా, స్పీకర్ ఆన్ చేస్తా. డార్లింగ్, ఈరోజు బాగా గుర్తొస్తున్నావురా. ఉండలేక కాల్ చేసా. అదేంటి అమ్మి, ఇప్పుడే కదా 45 మినిట్స్ దాకా కాల్ మాట్లాడుకున్నాం. ఓ షిట్, మళ్ళీ నీకే కాల్ చేశానా? ఓకే భూషణం, బాయ్. కట్ చేసింది ఏంటి మామ? డార్లింగ్ అంట, వాడేవిడు మామ? మీ తమ్ముడే ఉంటాడురా, జాగ్రత్త రోయ్. అసలే ఈ మధ్య అమ్మాయిలు ఈ రేంజ్లో దింపుతున్నారు రాడ్. యామిని, ఏంటండి ఎవరికో కాల్ చేసి నాకు కాల్ చేసి డార్లింగ్ డార్లింగ్ అంటున్నారు, అసలు ఏంటిది? భూషణం కూల్. అరే కంగారు పడకుండా ఎలా ఉంటామండి? ప్రతిదానికి కండిషన్లు పెడతారు, అన్నింటికి ఒప్పుకుంటేనే వచ్చాను. ఇప్పుడు ఈ విషయంలో కూడా అడ్డు చెప్తున్నారా? నాకు నిజం తెలియాలండి. ఓయ్, ఏంటి డిమాండ్ చేస్తున్నావు? పైగా నోరులేస్తుంది. ఈ డిమాండ్లు, నోరు లేయడాలు ఇవన్నీ తర్వాత సంగతి అండి. మీరు ముందు నాకు మ్యాటర్ చెప్పండి, ఎవరా డార్లింగ్? చెప్పకపోతే ఏం చేస్తావు? చెప్పి తీరాలండి, లేకపోతే నేను ఒప్పుకోను. నువ్వు ఇప్పుడే నా మీద ఇలా అరుస్తుంటే రేపు పొద్దున్న పెళ్ళయ్యాక నాకు టార్చర్ చూపిస్తావేమో. నీ తొందరపాటు వల్ల మళ్ళీ నా లైఫ్ని స్పాయిల్ చేసుకుంటానో ఏమో. ఇప్పుడు చెప్తున్నా భూషణం, ఏం పిక్కుంటావు పిక్కో. బోర్డు కూడా నీకు చెప్పాల్సిన పని లేదు. ఇది నా లైఫ్, నా ఇష్టం.
ఇది మీ లైఫ్ మీ ఇష్టం అనుకున్నప్పుడు నాతో ఎందుకు ప్రేమగా మాట్లాడావు? నాకు హోప్స్ ఎందుకు క్రియేట్ చేశావు? ఏదో మిస్టేక్ జరిగిందని వస్తే ఇలా మాట్లాడతావా? ఇప్పుడు ఇది నా తప్పంటున్నావా? సూపర్ అండి మీరు. చూడు, నువ్వు అనుకుంటున్నట్టు అక్కడ ఏం లేదు. మరేం లేనప్పుడు చెప్పాలి కదండి. నేనేమో మీ గురించి మా మామ దగ్గర చాలా గొప్పగా చెప్పాను. మీరు మధ్యాహ్నం ఫోన్ చేసినప్పుడు ఫోన్ స్పీకర్లో ఆన్ చేసి మాట్లాడాను. ఎవరినో డార్లింగ్ అని. ఓ షిట్, మళ్ళీ నీకే కాల్ వచ్చిందా అన్నారు. ఆయన ముందు నా పర్వంతా పోయిందండి. అసలు మీరు ఇలాంటి వాళ్ళు అనుకోలేదు నేను అసలు. చూడు, నిన్న ఫ్రెండ్కి కాల్ చేయబోయి నీకు కాల్ చేశా. ఫ్రెండా? ఫ్రెండ్ అంటే అమ్మాయా అబ్బాయా? అమ్మాయే భూషణం, పేరు పద్మావతి. ఇదిగో కాల్ లిస్ట్. నీ కాల్ తర్వాత నేను మాట్లాడింది తనతోనే. అది నా బెస్ట్ ఫ్రెండ్. దాన్నే నేను డార్లింగ్ అంటాను. నీకు కాల్ కట్ చేయకముందే క్లారిటీ ఇవ్వాల్సింది. బట్ నువ్వు నన్ను ఎంత నమ్ముతావని చిన్న డౌట్ వచ్చింది. తెలియాలి కదా. ఇప్పుడు క్లారిటీ వచ్చిందిలే. ఈ క్లారిటీ చాలు. ఇంక నువ్వు వెళ్ళు భూషణం. యామిని గారు అలా పంపేయకండి. ఓసారి నా ప్లేస్లో ఉండి ఆలోచించండి. ఆలోచించాను. నేను తప్పు చేస్తున్నానే అని డౌట్ ఉంటేనే ఇలాంటి కోపాలు వస్తాయి, ఆర్గ్యుమెంట్స్ కూడా వస్తాయి. నువ్వు కూడా అందరిలాంటోడివి అని ప్రూవ్ చేసావు. నేను అందరిలాంటోని కాదండి. ఇప్పుడిప్పుడే లేక లేక మిమ్మల్ని ఇష్టపడుతున్నానండి. అన్నీ కుదిరితే రేపో మాపో పెళ్లి చేసుకుంటామండి. ఇంతలో ఇలా జరిగితే భయం ఉంటుంది కదండి. ఎక్కడ చెయ్యి జారిపోతారేమో అని ఆవేశంలో అరిచేసాను తప్పితే ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. నేను అదే అంటున్నా. అరవకుండా ఈ సిచ్యువేషన్ని కూల్గా హ్యాండిల్ చేయాల్సింది. మీది కూడా ఆవేశపడే ఏజ్ కాదు కదా. ఈ మాట మీరు చెప్పిందే. ఎన్ని మాటలు చెప్పారు. ఇలా చూసుకుంటాను, అలా చూసుకుంటాను. అబ్బో, బోల్డ్ మాటలే చెప్పారు. జస్ట్ చిన్న థింగ్కే ఇలా ఓవర్ రియాక్ట్ అయిపోతే ఇంకెలాంటి రిలేషన్షిప్ ముందుకెళ్ళేది? ప్లీజ్ అండి, ఇంక లాగొద్దు. అయిందేదో అయిపోయింది. ఈ విషయం ఇంతటితో వదిలేద్దాం. నేను చెప్పింది కూడా అదే అండి. ఇంతటితో వదిలేద్దామని చెప్తున్నా. వెళ్ళిపో. అయ్యో ఏంటండి ఇంత చిన్న విషయంకి అంత పెద్ద డెసిషన్ తీసుకుంటున్నారు? నువ్వు ఓవర్గా రియాక్ట్ అయ్యి చాలా మంచి పని చేసావు భూషణం. లేదంటే నేను నిజానికి అబద్ధానికి తేడా తెలుసుకునేదాన్ని కాదు. యామిని గారు, అరవకుండా కూడా కూల్గా డీల్ చేయొచ్చు. బట్ నువ్వు అలా చేయలేదు. అంటే నీ ఒరిజినల్ బిహేవియర్ ఇదే. ఇంటికి వెళ్ళిపో భూషణం. అయ్యో మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఫన్నీగా వెళ్తున్న మన లైఫ్ని సీరియస్ చేయకండి. షార్ట్గా అయిపోయే మ్యాటర్ని లాగ్ చేయకండి. నువ్వు నా మీద అరిచావు భూషణం. నేను బేర్ చేయలేను. ఒకసారి ఇలా అరిచినందుకే నీతో కొట్టించాను. అంత కోపం నాకు. ఈ కోపంలో తప్పు నాదనుకో, పడతా. నేనేం నీతో సైకోలో బిహేవ్ చేయట్లేదు, నువ్వు బ్రతిమలాడ్డానికి. సో ప్లీజ్, చాలా రెస్పెక్ట్ఫుల్గా చెప్తున్నా, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. నన్ను విసిగించొద్దు. అంతా మంచిగా జరుగుతుంది కదా అని ఇంకో 2 డేస్లో నేనే నీకు కాల్ చేసి కొన్నాళ్ళు లివింగ్ ఉందామని అడుగుదాం అనుకున్నా. కానీ ఈ గ్యాప్లోనే ఇలా జరిగింది. అయినా ఇలా జరిగి నాకే మంచిదైందిలే, లేకపోతే ఇంకెన్ని ఘోరాలు చూసేదాన్నో. నేను వెళ్ళను, నేను ఇక్కడే కూర్చుంటా. మీరు నన్ను క్షమించే వరకు నేను వెళ్ళనండి. జిడ్డులో విసిగించొద్దు. నేను జిడ్డుగాడినేనండి. ఏదో నా నోటు తోలుకొద్ది వాగేశాను. మీరైనా అర్థం చేసుకుని యాక్సెప్ట్ చేయొచ్చు కదా. బాగున్నంతసేపు ఈ లివింగ్ గురించి చెప్పలేదు. తీరా విడిపోతున్నాం అనేసరికి ఈ బంపర్ ఆఫర్ రివీల్ చేశారు. నేను వెళ్ళను. ఇప్పుడు నేను ఇక్కడే కూర్చుంటా. మీరు నా సారి యాక్సెప్ట్ చేయాల్సిందే, మనం లివింగ్లో ఉండాల్సిందే. కట్ చేయి. మీరు ఇలా అన్నారు, బాగుంది. ఇంకొకసారి ఇలా నోరేసుకొని పడిపోయావనుకో, కూరలో విషం పెట్టి చంపేస్తా. ఓకే అండి. ఈ రోజు నుంచి మనం లివింగ్లో ఉంటున్నాం. ఆ బ్యాచిలర్ మామను వదిలేసి ఇంకీ కొంపకి రా. ప్రశాంతంగా పడుకోవడానికి కాదు, రోజు నాకు వండి పెట్టాలి. గొడవలు పడకూడదు. నేను చెప్పిన మాట వినాలి. బట్టలు ఉతకాలి, అంట్లు కూడా తోమాలి. పనమ్మాయిని పెట్టుకోవచ్చు కదండి. ఎంచక్కా మనం రొమాంటిక్ లైఫ్ని లీడ్ చేయొచ్చు. ఏమంటారు? ఈ సెకలే వద్దు. ముఖ్యంగా ఇలాంటి డైలాగులు రిపీట్ చేసావనుకో, గేట్ బయట ఉంటావు. ఆనియన్స్ కూడా తీసురండి, కట్ చేసిస్తాను. గుడ్, దారిలోకి వచ్చావు.
ఈ రోజు నుంచి మొదలు ప్రతిరోజు నువ్వు ఉండే బిహేవియర్ బట్టి మన రిలేషన్షిప్ కంటిన్యూ అవ్వాలా లేదా అని డిసైడ్ అవుతుంది. ఇందులో ఏ మాత్రం తేడా ఉన్నా మనం కలిసి ఉండలేము. ఇదేంటి క్లాసులు పీకుతుంది అనుకుంటావేమో, కానీ నా లైఫ్లో ఉండాలంటే ఇలానే ఉండాలి. ఇక్కడి నుంచి లీనియన్స్ తీసుకోకూడదు, ముట్టుకోవడానికి అస్సలు ట్రై చేయకూడదు. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మన ఇద్దరికి. ఓకే అండి, కూరగాయలు కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? ప్రస్తుతానికి నేను చెప్పేది విను. చేయడాలేం లేవండి. ఇదే వద్దంటున్నా. బిర్యానీని ముందు పెట్టుకుని కనీసం టేస్ట్ కూడా చేయలేకపోతే ఎలా అండి? భూషణం, ఈ వంకర బుద్ధి చూపించావనుకో అస్సలు కనికరం లేకుండా నీ మీద రేప్ కేసు పెడతాను. జాగ్రత్తగా ఉండే. ఓకే అండి. యామిని గారు, మీరేమనుకోనంటే ఓ మాట చెప్తా, ఏమనుకోకూడదు మరి. సరే, ఫీల్ అవ్వకూడదు. హే చెప్పు. మీకు కూడా కొంచెం బలుపు ఎక్కువే అండి. నోటితోలు కూడా బాగానే ఉంది. మీరు కూడా అవి తగ్గించుకుంటే మన జీవితం 3 పువ్వులు 6 కాయల్లా బాగుంటుంది. ఏమంటారు? ఇలాంటి వ్యవహారాలు తగ్గించు. మ్మ్. రేపటి నుంచి పంచుడు. ఏం పిల్ల మాట్లాడవా, ఓ పిల్ల పిల్ల ఏం పిల్ల మాట్లాడవా, నీకు 5 రూపాయలు ఇస్తేనే పిల్ల మల్లె పూలు కొనుక్కో పిల్ల పిల్ల పిల్ల, ఓ పిల్ల పిల్ల. యామిని, యామిని, యామిని. అబ్బా, ఏంటి పొద్దు పొద్దునే నీ గోలా? యామిని గారు, కాఫీ అండి. ఎందుకంత ఓవర్ యాక్షన్? మీరు అడిగేది ఏ టెన్షనే కదండి. ఏంటి? మీరు ముందు కాఫీ తాగి ఎలా ఉందో చెప్పండి. నీ మొహంలా ఉంది. అంటే బాగుందన్నమాట. థ్యాంక్ యూ అండి. మీరు త్వరగా లేచి వస్తే బయటికి వెళ్దాం. ఎందుకు? మీకు వండి పెట్టాలంటే కూరగాయలు కావాలి కదండి, అవి అయిపోయాయి. వెళ్ళి తెచ్చుకుందాం. ఓకే. బాబు, ఆనియన్స్ ఎట్లా? 30, బెండకాయలు 40. బెండకాయలు అంటే మరీ ముదిరిపోయినాయి. నీకంటేనా? అదేంటండి అలా అంటారు? వాడింటే పరువు పోద్ది. నీకు అది కూడా ఉందా? ఆలు కిలో ఎంత? సార్ తీసుకోండి లేదని మీ పాపకు చెప్పండి. రేయ్, ఎవరికి రా పాప, మేమిద్దరం లివింగ్లో ఉన్నాం. భూషణం, భూషణం, ఆగు. మన ఇద్దరం లివింగ్ లో ఉంటున్నామని నేను చెప్పమన్నానా? లేకపోతే ఏంటంటాడు మీ పాప అంటాడు, మండదా? ఏజ్ గ్యాప్ ఉన్న వాళ్ళు చూస్తే ఎవరైనా అదే అంటారు సార్. మీరు కూడా ఏంటండి ఇలా అంటారు? ఇప్పటికిప్పుడు మీ ఏజ్ ఏమైనా వెనక్కి వెళ్ళిపోద్దా? వెళ్ళదు కదా, ఎంత జరిపినా అక్కడే ఉండిద్ది. సో ఇలాంటివన్నీ బేర్ చేయక తప్పదు. ఫ్లోని ఫాలో అయిపో. మీరు కూడా అంటుంటే చాలా బాధేస్తుందండి. నేను వెళ్తున్నా. భూషణం, ఆగవయ్యా. భూషణం, భూషణం ఆగు. భూషణం, ఓయ్. ఏంటయ్యా భూషణం, పిలుస్తుంటే ఆగకుండా వచ్చేసావు? ఎందుకలా అలుగుతున్నావు? ఏదో సరదాగా అన్నాను, లైట్ తీసుకో, సరేనా? కరెక్టేలేండి, నిజమే కదా. కెరీర్లో సెట్ కాలేదని మా నాన్న ఎక్కువ కట్నం ఇచ్చే అమ్మాయిని తీసుకొచ్చినా నేను పెళ్లి చేసుకోలేదు. ఎందుకో తెలుసా? నా లైఫ్లోకి వచ్చే అమ్మాయికి ఏ లోటు లేకుండా చూసుకోవాలని. అందుకే కొన్నిసార్లు కుదిరినా కూడా చేసుకోలేకపోయాను. ఇప్పుడు సంపాదన ఉన్నా కూడా నా పక్కన ఏ అమ్మాయి లేదు. మీరంటుంది కూడా నిజమేలేండి. ఈ మొహాన్ని చూస్తే ఎవరికైనా కామెంట్ చేయాలనిపిస్తుంది కానీ ఇష్టపడాలనిపిస్తుందా? సారీ భూషణం, ప్లీజ్ ఏమనుకోకు. లేదండి, నేను ముదిరిపోయిన బెండకాయనే. నాతో మీరు కూడా హ్యాపీగా ఉండలేరు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నిజమే కదండి, అందరూ అనేది నేను చెప్తున్నాను. నువ్వు అలా మాట్లాడుకు భూషణం, నాకేదోలా ఉంది. నాకైతే మనసు చాలా బాధగా ఉందండి. నేను పెళ్లికి పనికిరాని మనిషినండి. నాకు ఆ చాయ్ కఫేలో పాలల్లో నీళ్లు కలుపుకోవటమే బెటర్. భూషణం, ఇందాక వెండర్ దగ్గర మాట్లాడింది సీరియస్గా తీసుకోకు. కానీ అదే కదా నిజం. ప్లీజ్ ఇంకా డీప్గా వెళ్ళి మాట్లాడుకో. మాట్లాడాలండి, ఎంతో బాధ ఉంది.
చిన్నప్పటి నుంచి చదువుకోమంటారు, చదువు వచ్చాక జాబ్ అంటారు. హ్మ్. ఆ జాబ్ కోసం కష్టపడే దాంట్లో ఉన్న మంచి వయసు అంతా పోతుంది. అమ్మాయిలందరికీ లక్షలు సంపాదించేవాడే కావాలి. అంత సంపాదన వచ్చే లోపల ముడ్డి కిందకి 30 దాడతాయి. పెళ్ళనివ్వటానికి ఎవ్వరికీ ముందుకు రారు. ఒకేలా వస్తే ఇదిగో ఇలా కామెంట్లు చేస్తారు. ఎన్నాళ్ళని నేను బేర్ చేయగలను? నేను మనిషినే కదండి. ఏ ఊరుకో, ఓ ఎమోషనల్ డైలాగులు చెప్పుకుంటా పోతున్నావు. వదిలేస్తే తెల్లార్లు చెప్పేలా ఉన్నావే. అది కాదండి. ముయ్, సారీ అని చెప్తున్నా కదా, ఎందుకింత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఆడు తలకు మాసిన ఎదవా, ఏదో అన్నాడని ఓ ఫీల్ అయిపోతున్నావు. ఇప్పుడు చెప్తున్నా విను, మనం కలిసి ఉంటున్నాం. నేను కమెంట్ చేయను, నువ్వు ఏడవ మాకు. ఏదైనా అంటే కలిసి పోట్లాడుకుందాం, అంతేగాని విడిపోవద్దు, సరేనా? ఏయ్ నిన్నే, ఓకేనా? ఓకే, కానీ మీకంటూ ఏవో కండిషన్స్ ఉంటాయి కదండి. అవన్నీ బాగుంటేనే కదా మీరు నాతో కలిసి ఉండేది. అవును, బాగుండాలి. మరి లేకపోతే నేనెందుకు రిస్క్ చేస్తా? ఏజ్ గ్యాప్ ఉన్నా లేకపోయినా నేను పెట్టే కండిషన్స్కి నన్ను చేసుకునేవాడు రెడీగా ఉండాలి. అది కూడా నేను కావాలనుకుంటేనే. నన్ను వద్దనుకుంటే వాడేం చేయాల్సిన అవసరం లేదు. కావాలనుకుంటే మాత్రం తిప్పలు తప్పవు. అవేంటో నేను భరిస్తానండి. ఆ కూరగాయలోడి మీద ఒట్టేసి చెప్తున్నాను. నేను మిమ్మల్ని లైఫ్ లాంగ్ భరిస్తానండి. మీరు ప్రేమగా మాట్లాడకపోయినా పర్లేదు, కానీ తిట్టకుండా ఉంటే చాలు. మీరు భూషణం అని పిలిస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా? అప్పుడప్పుడు అరైతురై అన్నా కూడా బాగుంటుంది, కానీ ఏజ్ గ్యాప్ అన్నప్పుడల్లా తట్టుకోలేకపోతున్నానండి. 1-2 సార్లు అంటే పర్లేదు, కానీ ప్రతిసారి అంటే చుక్కలు కనపడుతున్నాయి మేడం. సరే భూషణం, ఇక మీదట అడ్జస్ట్ అవుదాం. నేను కూడా నా నోటు దూలు తగ్గించుకుంటా. మీరు ముద్దులు పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వకపోయినా పర్లేదండి. మనం చేసే కాపురంలో సుఖ సంసారం లేకపోయినా పర్లేదండి. నేను అవి ఇవి లేకుండా ఉండగలనండి. అంటే దాని ఉద్దేశం తేడా అని కాదండి. ప్రేమ ఒకటి ఉంటే చాలు, అవేం లేకపోయినా హ్యాపీగా ఉండగలనని చెప్తున్నాను. నీకెవరూ ఇక్కడ ఇన్ని బంపర్ ఆఫర్లు ఇవ్వట్లా, నీకు నేను దొరకడమే గొప్ప. మళ్ళీ పైగా రొమాన్స్ అంట పెద్ద ఆయనకి. భూషణం, బీ ఇన్ యువర్ లిమిట్స్. లవ్వుకి మటుకు లిమిటేషన్స్ లేవు. పెళ్లి చేసుకుందాం, హ్యాపీయా? సిగ్గొకటి మనోడికి. పద.